ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రామకోటి విశిష్టత, రామకోటి రాయడానికి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైనమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అంటే రామ అనే పేర్లు 1,00,000 కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది. రామకోటి రాయడం ఆనాటి నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలు పెట్టవచ్చు. సమస్త పాపాలను హరించి వేసి సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక రామనామానికి మాత్రమే ఉంది. రామ అనే 2 అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాల్లో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామావతారం గురించి తెలియని వారు ఉండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు. మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాల్లోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు. జీవితం అనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందేమో కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని తూర్పు దిశగా కూర్చొని రాయాలి. ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించుకోవాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక శ్రీరామ శరణం మమ అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు. మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి. అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది. రామకోటి అంటే 1,000,000 సార్లు కాకపోయినా 1000 లేదా 2000 సార్లు శ్రీరామజయం అని రాయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చ రంగు శ్రేయస్సుకు సూచకమని, అందుకే రామకోటి ఆ రంగు పెన్నుతో రాయాలని పండితులు సూచిస్తున్నారు. రోజు చూసుకొని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుని వద్ద మానసికంగా సంకల్పం చెప్పుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న 1,000,000 గర్లు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్ల కాగితంతో పుస్తకం తయారు చేసుకోండి. సన్నిధిలో ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి. తర్వాత పుస్తకం కళ్ళకద్దుకొని రాయడం ప్రారంభించండి. రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనసు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి. అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరిసంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి. రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించే కలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కానీ శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకూడదు. ప్రతి 1,00,000 నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తి అయిన తర్వాత శక్తి అనుసారం పూజ, నివేదన సమర్పించి ఆరాధన చేయడం మంచిది. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రునికి సమర్పించాలి. లేదా ఏదైనా రాముని గుడిలో సమర్పించండి. ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.
ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు. శుచిగా లేని సమయాల్లోనూ మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి.